క్రికెట్ మ్యాచ్ ఫలితాల నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ను సోషల్ మీడియాలో కొందరు దారుణంగా టార్గెట్ చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఆట కోసం కుటుంబ సభ్యులను వేధించవద్దని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకే బంతికి 4 కొట్టి ఆ వేగంలో అనుకోకుండా స్టంప్స్ ను తాకి హిట్ వికెట్ గా వెనుతిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఇంకా దురదృష్టకరమైన అవుట్ గా నిలిచింది. నేడు చండీగఢ్ లో జరగబోయే హై వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్ పై తెలుగు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ జట్లు ఈ నాకౌట్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం క్వాలిఫైయర్ 2 కు వెళ్తుంది. ఓడిన టీం టోర్నీ నుంచి ఇంటి తరపడుతుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో 9 సిక్సర్లు 5 4లు ఉన్నాయి. ఆఖరి 20 బంతుల్లోనే అతను 77 పరుగులు రాబట్టి సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అతని ఇన్నింగ్స్ గురించే భారీగా చర్చ నడుస్తోంది. క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. జీటీపై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్ కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.